రేట్లు తగ్గిస్తామని చెప్పి మద్యం మీద ఒక పైసా కూడా తగ్గించకుండా పైపెచ్చు సిండికేట్లుగా ఫామ్ చేసి ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నారయ్యా అని చెప్పి ప్రశ్నిస్తే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులు మీ సిండికేట్ వ్యాపారం కోసం, కరప్షన్ కోసం సిండికేట్కి ఎందుకు అప్పచెప్పారయ్యా అని చెప్పి ప్రశ్నిస్తే కేసులు, ఇల్లీగల్ డిటెన్షను. అధికారంలోకి వస్తే మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు కదయ్యా, మరి 5 నెలలు కాకమునిపే ఏకంగా 6,000 కోట్ల రూపాయలు బాదుడు అప్పుడే మొదలెట్టారు. మళ్ళీ రేపు నెల 11,000 కోట్ల రూపాయలతో మళ్ళీ బాదుడు మళ్ళా అడిషనల్ బాదుడు చేస్తామంటున్నారు అని ప్రశ్నిస్తే మళ్ళీ ఇల్లీగల్ డిటెన్షన్. మీరు వస్తే సంపద సృష్టిస్తామన్నారు కదయ్యా, మరి ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారయ్యా? మీ స్కాముల కోసం కడతా ఉన్న, కొత్తగా మెడికల్ కాలేజీలు కడతా ఉన్నవి మీ స్కాముల కోసం అమ్మేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఆస్తులను. 3 ప్రైవేట్ పోర్ట్లు, ఒక పోర్ట్ అయితే దాదాపుగా 3 పోర్ట్లు దాదాపుగా 50% పైసలకు అయిపోయినాయి పోర్ట్లు. ఒకటైతే దాదాపు 80% కూడా అయిపోయింది పోర్టు. అందులో ఫైనాన్స్ కొరత కూడా లేదు, దానికి సపరేట్గా ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది, ఫైనాన్స్ కొరత కూడా లేదు. మరి ప్రభుత్వ సంపద ఇవన్నీ వస్తేనే కదయ్యా ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి,